రవికేమి హ్మ్, 'విజయ్ భాస్కర్' అల్లుడు. సో, సినిమా ఆఫర్‌లు లేకపోయినా, రూ. 4 తక్కువైనా 'విజయ్ భాస్కర్' చూసుకుంటాడు. ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర విన్నా. అవును సార్. బట్ రియాలిటీ అలా లేదిప్పుడు. మీరు చెప్పిన మీ జర్నీ మొత్తం చూస్తే. సో, 'విజయ్ భాస్కర్' అల్లుడు అనేది మీకు ఎంత ప్లస్ అయిందో నేను మైనస్ అన్నా గాని అదొక ముళ్ళ కిరీటం అవ్వలేదా? అంటే ముళ్ళ కిరీటం అని నేను చెప్పను సార్. ఆహ్, అంకుల్ వాళ్ళ అల్లుడు అవ్వడం నిజంగా నా అదృష్టం సార్ అది. హ్మ్. అది దానికి కారణం నా వైఫ్. హ్మ్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పెళ్లి చేసుకున్న టైంకి నేను నథింగ్. హ్మ్. ఏమీ లేదు. జీవితంలో ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా ఒకటి చేస్తాను ఒకటే. అది అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. నథింగ్ అంతా ఏం కాలేదు. బట్ నన్ను నమ్మి వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి ఒప్పించి, "అబ్బాయి చాలా మంచోడు. నన్ను బాగా చూసుకుంటాడు. మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది ఆ అబ్బాయి" అని చెప్పి నా గురించి స్టాండ్ తీసుకుంది నా వైఫే సార్. కరెక్ట్. ఆ అమ్మాయి దేవత సార్. మనం నథింగ్ సార్. నేను ఇప్పటికి చెప్తాను సార్ నేను నథింగ్ నేను. ఐయామ్ నథింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ హావ్ గాట్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్ అంతే సార్ ఇవన్నీ. హ్మ్. చెప్పుకోవడానికి నాకు ఒక మావయ్య ఉన్నాడు. హ్మ్. విజయ్ భాస్కర్ గారు నా మావయ్య అని చెప్పుకోవడం గర్వంగా చెప్పుకోవడం సార్. బయటోళ్ళు అనుకుంటారు సార్. ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకొస్తే ఇట్లాంటివి ఏదైనా పొరపాటున పెళ్ళిళ్ళు జరిగాయనుకోండి సార్. తెలియకుండా పెళ్ళిళ్ళు జరిగినా, లేపోతే ఈ లవ్ మ్యారేజ్ ఇట్లాంటివి జరిగినా ఎవరైనా పెద్దవాళ్ళతో, ఒక కామన్ ఆడియన్‌కి అనిపిస్తది సార్ అది.